హాయ్ ఫ్రెండ్స్, వేణి స్మాల్ గార్డెన్ ఛానల్కి స్వాగతం అండి. వీడియో పెట్టి చాలా రోజులైంది, ఈరోజు పెడుతున్నాను. నా ఛానల్కి వేణి స్మాల్ గార్డెన్ అని పేరు పెట్టాను, కానీ గార్డెన్ వీడియోలు అయితే ఏం పెట్టలేదండి. ఈరోజు ఎందుకని అనుకోకుండా ఈ హార్వెస్ట్ పెడుతున్నాను. ఈరోజు సండే కదా, పిల్లలైతే చాలా ఉత్సాహంగా అవి తీయాలి అని, ఆ దుంపలు బయటికి లాగాలని చాలా ఆతృతగా అయితే వెళ్ళి తీస్తున్నారండి. మా బాబు పాప ఇద్దరు చాలా కష్టపడి అయితే దుంపలు లాగుతున్నారు. అది నేను అనుకోకుండా మామూలుగా మొలకలు వచ్చినాయని నేను పెట్టానండి. ఎప్పుడో ఒక చిన్న దుంపలు పెడితే అవి ఇలా చాలా హార్వెస్ట్ వచ్చినాయి. అసలు అనుకోలేదు నేను అన్నీ వస్తాయని. మా పిల్లలైతే ఇద్దరు కష్టపడి మరీ తీశారండి. అవి ఇద్దరు పోటీ పడి మరీ తీస్తున్నారు, చూసారా. నా చిన్ని స్మాల్ గార్డెన్లో చామదుంపలు హార్వెస్ట్. మా పిల్లలకు తోడుగా మధ్యలో కోడి పిల్లలు కూడా వస్తూ ఉంటాయి. మేము కూడా తీస్తాం దుంపలు అని అవి కూడా వస్తున్నాయి. ఫస్ట్ టైం అండి ఇలా చామదుంపలు ఇంట్లో కూడా మనం ఇలా పెంచుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ కోడి పిల్లలు చూసారా, మేము కూడా తీస్తాం అన్నట్టు అసలు చేతులకు అడ్డుపడుతున్నాయి, అసలు చేయనివ్వకోకుండా పని. అనుకోకుండా దుంపలు పెడితే నేలలోనే ఇన్ని దుంపలు వచ్చాయి. ఇక మనం కావాలని పెంచుకుంటే ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు కదా. బకెట్లో కూడా చిన్నలు పెట్టానండి, చిన్నవి. అవి కూడా వచ్చాయి దుంపలు కింద, అవి కూడా తీస్తున్నాము. బకెట్లో మట్టి గట్టిగా ఉంది కదా, అందుకని తొందరగా రావట్లేదు. పాపం మా పిల్లలు అయితే చాలా కష్టపడుతున్నారు తీయడానికి. అవి తీయడానికి అయితే చాలా కష్టపడ్డారండి. నిజంగా అసలు మనం వందలు వేలు పెట్టి కొనుక్కున్న వస్తువుల కన్నా, వందలు పెట్టి కొనుక్కునే కూరగాయల కన్నా, మనం పెంచుకునే కూరగాయ ఒక్కటి చిన్నది కాసినా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ కోడి పిల్లలు చూసారండి, నాకు అవే టైంపాస్ రోజును. నా బుడ్డి ఫ్రెండ్స్ మాట వాళ్ళు. ఇక మా పిల్లల వల్ల అయితే కాలేదు, ఇక నేనే రంగంలోకి దిగాను. దుంపలు అయితే ఒక్కొక్కటి తీయడం మొదలు పెట్టాను. అది బకెట్లో మట్టి గట్టిగా అయిపోయిందండి, అందువల్ల తొందరగా రావట్లేదు. ఎలాగైతేనో మెల్లిగా తీస్తున్నాను. అలాగా చాలా దుంపలు వస్తున్నాయండి. అసలు నిధి వస్తున్నట్టు వస్తుందన్నమాట. నిధి, గుప్త నిధి తవ్వకాల్లో కూడా ఇంత థ్రిల్లింగ్ ఉండదేమో. అసలు దుంపలు ఇంకా వస్తాయి అని భలే థ్రిల్గా ఉంది అసలు వస్తుంటే అవి. అసలు ఫైనల్ అయితే ఇక తీసిన దుంపలన్నీ మా అమ్మాయి వాటికున్న వేర్లన్నీ తీసి ఇక వాటర్లో వేస్తుంది. వాటికున్న మట్టి అంతా కడగాలి కదా, అప్పుడు క్లీన్ అవుతాయి కదా. ఏంటి ఫ్రెండ్స్, బోర్ కొడుతుందా? ఇక నుంచి మీ వేణి ఛానల్లో, స్మాల్ గార్డెన్ ఛానల్లో చిన్న గార్డెన్ వీడియోస్ అయితే పెడతానండి. చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఇలాంటి వీడియో అయితే పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మా పాప అయితే పాపం చాలా ఉత్సాహంగా కడుగుతూ ఉంది ఆ దుంపలు. మళ్ళీ మొలకలు వచ్చినవి ఉన్నాయి కదండి, అవి మళ్ళీ నేను నాటాను. ఈ కోడి పిల్లలు అయితే అసలు ఏమి చేతులకు అడ్డొస్తున్నాయండి, అసలు పని చేస్తుంటే అసలు మామూలు కాదు ఇవి. అసలు నిజంగా మనం ఇలాగా మన చేతితో పెంచుకొని ఇలా హార్వెస్ట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. అసలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం, కానీ మన ఇంట్లో పెంచుకున్నవంటే మనకి ఏంటో ఏదో ఒక బంగారం డైమండ్ దొరికినంత ఆనందం వస్తుంది అన్నమాట. మనం హార్వెస్ట్ చేసుకుంటే మనం పెంచుకున్న మొక్కల నుండి. మా బుడ్డి కోడి నేస్తాలు చూసారా, మేము కూడా చేస్తాం అన్నట్టు. ఆ చామదుంపల నుండి తీసిన వేర్లని అవి ఏంటో ఎర్రలు అనుకుంటున్నట్టున్నాయి, వానపాములు అంటారు కదా, అవి అనుకుంటున్నట్టున్నాయి. అసలు తినేస్తున్నాయి వాటిని. నేను మళ్ళీ మళ్ళీ మొలకలు వచ్చినవి ఉన్నాయి కదా, అవి మళ్ళీ నాటుదామని గుంట తీస్తుంటే అసలు చూడండి, అసలు ఏం అడ్డొస్తున్నాయో అసలు. అవి
మళ్ళీ అయితే అవి నాటుతున్నాను, మరి వస్తాయో లేదో కూడా తెలియదండి అసలు. మా పాప తీస్తుంది, వాటికి ఉన్నదంతా క్లీన్ చేసి వాటర్లో వేస్తుంది. నేనేమో ఇక్కడ మళ్ళీ నాటుతున్నాను. ఈ బుడ్డి బుడ్డి కోడి పిల్లలు అయితే నన్ను అసలు పని చేయనివ్వట్లేదండి. వీళ్ళు ముగ్గురు మనగాళ్ళండి మా ఇంట్లో. అసలు ఏం అల్లరి చేస్తాయో ఈ మూడు కూడాను. నిజంగా ఈ రోజుల్లో మనుషుల కన్నా ఈ మూగజీవాలే నయమండి. మనమంటే చాలా ప్రేమ చూపిస్తాయి. నేను పక్కన నాటుతూ ఉంటే అవేమో మొత్తం మట్టి అంతా తొలుస్తూ ఉన్నాయి. చూసారా, నేను ఎక్కువ మాట్లాడడం నాకు రావట్లేదు. ఫస్ట్ టైం ఇలా వాయిస్ క్రియేట్ చేసి నా ఛానల్లో వీడియో పెడుతున్నాను. పోను ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అంత చదువుకోలేదు. స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా ఉంటే సారీ అండి, క్షమించండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ షేర్ చేయండి నా చిన్ని వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా బుడ్డి ముగ్గురు మనగాళ్ళు వీళ్ళే. నా చామదుంపల సిన్ని వీడియో, మా పిల్లల కష్టం. దుంపలు అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అన్ని దుంపలు వస్తాయని. దగ్గర 2 kgs దాకా వచ్చినాయి. మా రోజా ఫ్లవర్స్ చూసారా, గులాబీలు. ఇది మా మల్లి చెట్టు, నా మామిడి చెట్టు. వేణి స్మాల్ గార్డెన్ వీడియోస్లో కనిపించే మొక్కలు ఇవేనండి. మొక్కలు పెంచుదామన్నా మాకు ఇక్కడ అంత ప్లేస్ లేదన్నమాట. ఉన్నది చిన్న ప్లేసు. నాకు మొక్కలు అంటే ఇష్టం కాబట్టి దాంట్లోనే అలా వేసుకుంటున్నాను. అది పాలకూర అండి. అది వామాకు అంటారు కదా, బజ్జీలు వేసుకుంటే బాగుంటాయి. మా పాప అయితే తెక్కడుగుతుంది. నాకు కూడా తెలీదు, అవి కడిగిన తర్వాత పాపం మా అమ్మాయికి అయితే చేతులు అంత దురద పుట్టినాయి బాగాను. నాకు తెలీదు, చాలాసేపు పాపం బాధపడింది. మా అమ్మాయి మళ్ళీ కడగడానికి అయితే తీసుకెళ్తుంది అవి. మళ్ళీ ఆ దుంపల్ని వేరే టబ్లో అయితే వేస్తుందండి, నీళ్ళ టబ్లో.